ఈ రోజు నగెట్ సెషన్ తీసుకోమని నాకు చెప్పారు. ఇంట్లో మీ ఎవరికి తెలియని విషయాలు కానీ మీకు ఎవరికి అనుభవం కాని విషయాలు కానీ ఏం లేవు. కాకపోతే ఒక చిన్న రిమైండర్ తీసుకోవాల్సిందిగా ఇది నేను కోరుతున్నాను. యాక్చువల్గా ఈ నగెట్ సెషన్ ఇవ్వడానికి ప్రొజెక్ట్ ఏంటంటే మనలో మనకి కొంచెం బాండింగ్ పెరగాలి, మనలో మనకి కొంచెం డెఫినెట్లీ పెరగాలి అనే ఉద్దేశంతో నేను ఈ సెషన్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మీకు గత కొన్ని మీటింగ్లో చూస్తున్నారు, మీకు లింక్స్ అండ్ డీల్స్ కన్నా ఈ వారం జరిగే లింక్స్ అండ్ డీల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అన్న ఐడియా ఉంటుంది. I2V జరగడం వల్ల ఎక్కువ లింక్స్ అండ్ డీల్స్ జరుగుతాయి. అట్లాగే ఎప్పుడైతే మన మధ్య బాండింగ్ పెరుగుతుందో అప్పుడు డెఫినెట్ గా అందరి మధ్య వీళ్ళు మన వాళ్ళు మనం కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది బిజినెస్ లో అని ఒక పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ మనం ఒక ఫ్యామిలీ లాగా భావించి మనందరం మన 90 మంది ఒక టీం. మనకి వేరు బిజినెస్ క్లబ్స్ ఉండొచ్చు, వేరు ఆపర్చునిటీస్ ఉండొచ్చు, మనకు వచ్చిన లింక్స్ షేర్ చేసుకోవడానికి. కానీ ఒక ఫస్ట్ ప్రయారిటీగా మనల్ని కౌశికాన్ని ట్రీట్ చేసి అందరూ ముందు మన మెంబర్స్ కి ఇవ్వాలని లింక్స్ ద్వారా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని నా కోరిక. ఇంకొక విషయం ఎక్కడ వస్తుందంటే మనం లింక్స్ షేర్ చేసినప్పుడు మెయిన్ గా ప్రోడక్ట్స్ అమ్ముకునే వాళ్ళ దగ్గర పెద్ద తేడా రావు. ప్రోడక్ట్స్ ఉంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాని రేట్ ఉంటుంది, 2 షాపులు ఎంక్వైరీ చేసుకుంటాం, కొనుక్కుంటాం. కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, సపోజ్ ఫోటోగ్రఫీ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు, ఎవరైనా సర్వీసెస్ అంటే ఎవరైనా ఆ కేటగిరీలో ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు మనం ఈవెంట్ కోసం ఒక అమౌంట్ చెప్తారు. వాళ్ళు మనం బయట ఇంకోళ్ళు 2-3 ఎంక్వైరీ చేసుకోవడంలో తప్పు లేదు. ఎవరు తక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మన వాళ్ళని పిలవండి, పిలిచి వాళ్ళు ఇంత తక్కువ మీరు ఎందుకు ఎక్కువ అని అడగండి. అడగకపోతే ఆ డిఫరెన్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి కూడా నెగోషియేట్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి. అది నా సజెషన్. ప్లస్ ఓకే, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మనలో మనకి బాండింగ్ పెరగడానికి ఇట్లాంటి I2Vలు అవి కాంక్లేవ్లు అవి లేకపోయినా సరే అందరూ అటెండ్ అవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళకి ఇచ్చి మన వాళ్ళకి సహకరించండి. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు ఇంట్రడక్షన్ మాకు ఇచ్చారు. ఐ డైరెక్ట్లీ గో టు ద పాయింట్. ఎక్స్ట్రీమ్స్ ఇస్ మై బ్రాండ్ నేమ్ అండి. మా ఫర్మ్ నేమ్ ప్రసాద్ టెక్స్టైల్స్. ఇట్స్ ఆల్మోస్ట్ 50 years old. అది కాటన్ యార్డ్ లో స్టార్ట్ అయ్యి ఉండటం వల్ల టెక్స్టైల్స్ అనేది అలానే ఉండిపోయింది. అదే సెంటిమెంట్ మా ఫాదర్ అట్లానే కంటిన్యూ చేశారు. ఐ ఆల్సో గోయింగ్ అహెడ్ విత్ దట్. We are in this knitting industry for the past 50 years and I am the Vice President of AP Fishing Business Association. We are having ISO 9001-2015 certification. And our establishment is in around 10,000 SFT space lo untadandi. And we are having distributions of all the MNCs in our industry. And we are proud to say that no other dealer in the entire AP and Telangana has distribution of all the MNCs. And we are having dealer network across AP and Telangana. And coming to the products, the first product I am going to inform you about is construction safety nets. లైక్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డెబ్రీస్ కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కింద పడిపోకుండా, కింద వాళ్ళు వినోదకుండా, మనుషులు చేసే వర్కర్స్ ఇది పడిపోకుండా దే యూస్ దీస్ టైప్ ఆఫ్ నెట్స్. దీస్ ఆర్ కాల్డ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ నెట్స్.
ఇది కన్స్ట్రక్షన్ సేఫ్టీ నెట్స్ అండి, ఇది డెబ్రీస్ అరెస్టర్ నెట్స్ ఉంటుంది, ఫాల్ ప్రొటెక్షన్ నెట్స్ ఇది డెబ్రీస్ అరెస్టర్. డస్ట్ కానీ ఇది కానీ పక్క బిల్డింగ్స్ మీద కానీ ఎక్కడ పడి ఇది చేయకుండా చేస్తారు ఇది. అండ్ బట్ దీస్ కేటగిరీస్ ఇప్పుడు మనకి అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఏంటి బాగా స్టార్ట్ అవుతున్నాయండి, అక్కడ ఈ బాగా యూజ్ చేస్తారు. ప్లీజ్ రిఫర్ మీ టు బిల్డర్స్, హై రైజ్ బిల్డింగ్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ సేఫ్టీ ఎక్విప్మెంట్ ప్రొవైడర్స్ కానీ వాళ్ళని మాకు రిఫర్ చేయొచ్చండి. వీ కెన్ టు B2B. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి, ఇది యాక్చువల్లీ దీంతో ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి ఇది ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది, అది లేని వాళ్ళకి ఇది ఉండదు. పీజిఎన్స్ తో ప్రాబ్లమ్ చాలా సివియర్ గా ఉంటుందండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ అండి. ఇప్పుడు ఆ పీజిఎన్స్ డ్రాపింగ్స్ కనుక ఎయిర్ లో ఇదైతే హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ మధ్య లంగ్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ కాఫ్, కోల్డ్ ఇవన్నీ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇదేనండి. సో ఇప్పుడు ఎక్కడో చెప్పారని చెప్పి పీజిఎన్స్ కి వాటర్ పెట్టాలి, పీజిఎన్స్ కి ఫుడ్ పెట్టాలి అని చెప్పి అట్లా మీరు యూ నెవర్ ఎంకరేజ్ దట్. మీరు అలాంటి చేయాలి అనుకుంటే గో ఇన్ సమ్ అదర్ పబ్లిక్ ప్లేస్ అండ్ డూ దట్, బట్ నెవర్ ఎంకరేజ్ దట్ ఇన్ యువర్ ప్రైవేట్ హోమ్స్ అండి. మీ ఫ్యామిలీ ఉండే చోట ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటిని ఇది చేయొద్దు. ఇట్స్ వెరీ హజార్డస్ టు హెల్త్. సో వాటికి మేము ప్రొవైడ్ చేసేదండి ఇది డక్టేరియా నెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డక్టేరియా నెట్స్ అంటారండి. ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్, ఇప్పుడు మీకు ఏసీ అవుట్డోర్ యూనిట్స్ ఉంటాయి, అక్కడ కూడా డ్రాపింగ్స్ అయి పడిపోవడం వల్ల అక్కడ నుంచి సక్షన్ వచ్చి మీకు లోపల ఏసీ ఉన్న చోట కూడా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రావడానికి కూడా చాలా ఇష్యూ ఉంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. యూ కెన్ సీ దిస్ విండోస్ పైన డక్టింగ్ ఇలా ఉన్న చోట అక్కడ ఈ విండో నెట్స్ ఇది పెడతారండి, డక్టేరియా నెట్స్ అండ్ బాల్కనీ నెట్స్ అండ్ బర్డ్ స్పైక్స్ అండి. ఎక్కడైనా ఈ నెట్స్ పెట్టడానికి లేని చోట వీ కెన్ యూజ్ బర్డ్ స్పైక్స్. And these are works, some of the works we have done at Vijayawada and around other places. And our recent success story is KLV Vivan Villas lo andi. 40 feet height లో స్విమ్మింగ్ పూల్ పైన వాళ్ళకి ఇంటీరియర్స్ ఇది ఉంటది, అక్కడ కూర్చొని డెకరేటింగ్ ఏది ఉంటుంది, పీజియన్స్ కూర్చొని వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అసలు మొత్తం పాడు చేస్తున్నాయి. హైజీన్ ఈజ్ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. వాళ్ళు చాలా ట్రై చేసిన ఎవరు దొరకకపోతే దే కేమ్ టు us and we have executed that work very perfectly అండి. అది 40 feet height లో ఉంటుంది. And our existing clients are Radha Madhav, Vivan Villas and Aparna Amravati one, all those are all existing clients. And please refer to the managements, apartments gani managements gani gated communities gani commercial establishments and warehouses ki ee problem baga untadandi. So వాళ్ళని కూడా మీరు మాకు రిఫర్ చేయొచ్చు. And this is our second product అండి, sports nets అండి. We do all kind of sports nets and not only cricket, not only football and everything, we do all kind of sports nets and turf also, and along with artificial grass also we provide and with including installations. As you can see, this is done on the terrace and only we can ground లోనే చేసుకోవాలి ఇది లేదు. స్కూల్స్, కాలేజెస్ ఆర్ ఈవెన్ ప్రైవేట్ హౌసెస్ లో కూడా మనము పైన టెర్రస్ మీద గ్రౌండ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ సక్సెస్ స్టోరీ, మేము గుంటూరు సల్మయ్య కాలేజ్ వాళ్ళు లైక్ వేరే ద నామినల్ చార్జెస్ తో వాళ్ళ స్టూడెంట్స్ కి అన్ని చార్జ్ చేసి ఇస్తూ ఉంటారండి. ఎడ్యుకేషన్ అంతా చాలా హై క్లాస్ ఎడ్యుకేషన్ ఇస్తారు, దే ఆర్ రిలేటెడ్ టు అస్. సో వాళ్ళకి 3.5 lakhs కి వచ్చేసారండి సేమ్ ఇది చుట్టూ నెట్ అండ్ గ్రాస్ ఇది చేయడానికి. వాళ్ళకి మేము అదే సర్వీస్ కింద 1.5 lakh కి వాళ్ళకి మేము చేసి పెట్టామండి. గుప్తా కళ్యాణ్ మండపం ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ ఉంది కదండి, దాంట్లో ఇది మేము రీసెంట్ గా చేసిన. అండ్ మీరు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ కి వీటిని మాకు రిఫర్ చేయించండి దానికి ఫర్ దిస్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఎరీనాస్. అండ్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో నీడ్ దిస్ అండ్ స్పోర్ట్స్ అకాడమీస్, క్లబ్స్ అండ్ ఆల్ దోస్ స్పోర్ట్స్ ఎరీనాస్. ఎక్కడన్నా ఎంటీ ల్యాండ్ నుండి మీకు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, లైక్ లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో మీకు ఎక్కువ ఇన్కమ్ రావాలి అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. దిస్ ఈస్ these are some of the sports arenas we have undertaken and this has been done at HD Colony Park lo ante various stages of work ఇది మీకు నేను చూపిస్తున్నాము. మీకు ఈ స్పోర్ట్స్ ఎరీనాస్ దీంట్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ద రిటర్న్స్ ఆర్ వెరీ లైక్ చాలా ఇదిగా ఉంటాయండి. మీకు అరౌండ్ 1 or 2 years లోనే మీకు రిటర్న్స్ మొత్తం వచ్చేస్తుంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం. అండ్ దిస్ ఈస్ అవర్ రీసెంట్ వర్క్ డన్ అట్ తాడేపల్లి గూడెం అండి, నియర్ ఏలూరు. అండ్ దిస్ ఇస్ హెచ్బి కాలనీలో మేము చేసిందండి. అది బిఫోర్ ఎలక్షన్స్ కరెక్ట్ గా జరిగే ముందు వాళ్ళకి ఓవర్ నైట్ కావాలంటే మేము ఓవర్ నైట్ లో చేసి పెట్టించామండి బాక్స్ టికెట్ నెట్. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కమర్షియల్ నెట్టింగ్ అప్లికేషన్స్ అండి. దిస్ ఆర్ క్రాప్ సపోర్ట్ నెట్ ఇది ఉంటుంది అండ్ షేడ్ నెట్స్, దేర్ ఆర్ వేరియస్ అప్లికేషన్స్ అండ్ నౌ చికెన్స్ ఆల్సో. And these are aquaculture nets.
They are just some of the other products. It's not related to that, but what we deal. Aquaculture nets. Last 2 minutes, sir. Yeah. This is river fishing nets and this cage culture nets and this is one more initiation taken by our government and state government, central government and initiation బాగా తీసుకుంది. This is coming very much up అండి. With this we will get very healthy fish అండి. ఇప్పుడు ఎలాగైతే మీకు పౌల్ట్రీలో మీకు దొరికే చికెన్ ఎట్లాగైతే ఇదిగా ఉంటుంది, లైక్ ఇట్స్ నాట్ హెల్దీ ఫర్ అస్ అని చెప్పి ఇప్పుడు నాట్ కోల్డ్కి ఎలా వెళ్తున్నారు. దిస్ ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ హెల్దీ అండి. మీకు ఇప్పుడు మనకి ఆక్వాకల్చర్ లో వాటిలో యూజ్ చేసే కెమికల్స్ ఏమి ఉండవు, ఇవన్నీ న్యాచురల్ వాటర్స్ లో పెరిగేది. అండ్ దే డోంట్ నీడ్ ఈవెన్ టు ఫీడ్ దెమ్ డైరెక్ట్లీ, దే గెట్ ఇట్ ఫ్రమ్ వాటర్. Sea fishing nets also we sell and also sports fishing. Anyone interested in that, and we do sell all the sports fishing gear also. And this is our brochure. So if I couldn't explain anything properly, there is a small video clipping here playing. Last 1 minute, sir. పక్షులు చూడటానికి చాలా బాగుంది. పాడు చేస్తే బాగా ఉంటుంది కదా. ఇలాంటి ఇబ్బంది మీకు రాకుండా బర్డ్ స్పైక్స్, యాంటీబర్డ్ నెట్, మీ ఇంటికి సాఫ్ట్ నెట్, బౌలరీ సేఫ్టీ నెట్, బిల్డింగ్ మంకీ సేఫ్టీ నెట్, టెర్రస్ టాప్, క్రికెట్ నెట్, చిల్డ్రన్ అండ్ స్విమ్మింగ్ పూల్ సేఫ్టీ నెట్ సర్వీస్ బుక్ చేసుకోండి. కాబట్టి ఇచ్చినందుకు మా వైఫ్ టేబుల్స్ క్యారీ చేయండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎక్కడైనా సరే ఫస్ట్ మన హరీష్ గారి దగ్గరికి వెళ్తారు, బాస్ కొనుక్కుంటారు, సిమెంట్ కొనుక్కుంటారు కామేశ్వరరావు గారి దగ్గర. తర్వాత మా దగ్గరికి వస్తే మేము పైప్స్ ఇస్తాము, పైప్స్ కి మళ్ళీ వైర్స్ ఇస్తాము. మన కేటగిరీలోనే ఇన్సూరెన్స్ అండి. వైర్స్ లో 3 రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు అంతగా జనరల్ గా అనేది అన్ని షాపులో ఫిల్లెక్స్ వైర్స్ అంటే ఇది సిల్వర్ కలర్ ప్యాకింగ్ వస్తుంది. ఇది ఫినోలెక్స్ బ్రాండ్ మాత్రం చూడడానికి ఫినోలెక్స్ అంటారండి. ఇది స్టార్టింగ్ మోడల్ ప్యాకింగ్. దీనిలో కరెంట్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. దానిలో ఇంకో క్వాలిటీ అంటే గోల్డ్ అంటారు ఫినోలెక్స్ గోల్డ్. దీని కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఇంకా ఎక్కువ అండి. ఇది అసలు ఫస్ట్ ఈ రోజు అందరూ ఇదే అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి కాస్ట్ కటింగ్ కోసం ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అడ్జస్ట్ చేసేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అన్నిటికన్నా టాప్ మోస్ట్ క్వాలిటీ ఏంటిది, ఇది ఎఫార్డెన్స్. ఈ వైర్ వాడితే మనకి ఇంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా సరే దాంతో పాటు వైర్ తో పాటు ఫైర్ అలా ఎక్స్టెండ్ అవుతుంది, అక్కడే ఆగిపోతుంది. ఈ ఫస్ట్ మోడల్స్ ఏమవుతుంది, ఫైర్ అలా కంటిన్యూ చేస్తూ తీసుకెళ్తుంది. ఇది ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎఫార్డెన్స్ ప్రోడక్ట్స్ అంటాం. ఇదేమో కంటిన్యూ చేయాలండి, ఎక్కడ ఉంటే అక్కడ వరకే ఆగుతుంది, కంటిన్యూషన్ ఉంటుంది. దీనిలో 1 square వైర్స్ అంటే మనం లైట్ కి మామూలుగా డొమెస్టిక్ లో ఉన్న వైర్ కి వాటికి వాడతామండి. ఇవన్నీ 1 square వైర్లు. దానిలో 1.5 వైర్ అంటాము. 1.5 వైర్ వచ్చేసి దీనికి మన ఇన్వర్టర్స్ కి వాడతాము. 320 వైర్స్ అంటే మనకు రూమ్ టు రూమ్ వైరింగ్ వాడతాము. 4 square వైర్ అంటే ఏసీస్ కి వాటికి వాడతామండి. ఈ వైర్స్ లో మన డొమెస్టిక్ లో యూజ్ చేసే కన్స్ట్రక్షన్ టైప్ లో యూజ్ చేసే వైర్స్ ఇవన్నీ. దానిలో ఫిల్లెక్స్ బ్రాండ్ అమ్ముతాం మేము. ఇప్పుడు మీకు ఫిల్లెక్స్ ఎలా 3 రకాలు చెప్పాను, ఇలా ఆర్ఆర్ లో కూడా 3 రకాలు ఉంటాయండి. అది అన్నిటికన్నా బెస్ట్ అవుతే ఇదండి 5X అనేసి ఆర్ఆర్ లో ఇదంతా బెస్ట్ క్వాలిటీ. కానీ ఈ ఎలక్ట్రిషియన్ చేతికిస్తే మాత్రం ఇది బాగలేదని చెప్తారు, ఎందుకంటే ఇది హార్డ్ గా ఉంటుంది. అందుకోసం చెప్పేసి బాగలేదని చెప్పారు సార్ ఎలక్ట్రిషియన్ చేతికి ఫస్ట్. అది వాటర్ ఇది బాగాలేదు సార్, ఏంటి సార్ అసలు పైప్ లో కూడా అవ్వట్లేదండి అని చెప్తారు. ఇది కానీ టెక్నికల్ గా మాట్లాడితే ఇదే బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు టెలిఫోన్స్ ఎవరు వాడట్లేదు, ఎవరు టెలిఫోన్స్ కోసం వైర్ వాడేవాళ్ళు ఈ టెలిఫోన్ వైర్స్ అండి. ఇంట్లో హోమ్ థియేటర్ సిస్టమ్స్ కి స్పీకర్ వైర్స్ అండి. ఈ స్పీకర్ వైర్స్ లో కూడా గేజెస్, రకరకాల గేజెస్ ఉంటాయి. క్వాలిటీ డిపెండ్స్ అపాన్ ఒక స్పీకర్ పట్టుకొని దాన్ని బట్టి చూస్తాం. ఇది సర్వీస్ వైర్స్ అండి. సర్వీస్ వైర్ అసలు ఇంట్లోకి పవర్ రావాలంటేనే ఈ సర్వీస్ వైర్ ఉండాలి, లేదంటే ఇంట్లోకి పవర్ రావాలండి. మనకు డిస్ట్రిబ్యూషన్
ఏపీ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి పవర్ రావాలంటే ఈ సర్వీస్ వైర్స్ ఉండాలి. ఈ వైర్స్ నుంచి పవర్ వస్తుంది ఇంట్లో. ఇంటికి వచ్చిన లోపల తర్వాత ఈ వైర్స్ ని రిప్లేస్ చేస్తాము. ఇప్పుడు మనకి మనం 1.5 ఏసీస్ అంటే చిన్న చిన్న వైర్లు వాడతాము. అలా కొన్ని పెద్ద పెద్ద కావాలి వైర్స్ అనుకుంటే మా దగ్గర 1 స్క్వేర్ ఎంఎం దగ్గర నుంచి 50 స్క్వేర్ ఎంఎం దాకా వైర్స్, కాపర్ వైర్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీస్ పర్పస్ లో కూడా వాడుతూ ఉంటారు. ఇంట్లో మనం మాక్సిమం 10 స్క్వేర్ ఎంఎం వరకే వాడతామండి. అలానే ఈ కాపర్ ఫ్లెక్సిబుల్స్ లోనే రకరకాల వైర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ వైర్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ 2 వైర్లు లాగాలి ఏదైనా కనెక్ట్ చేయాలి అంటే. అట్లా కాకపోకుండా మాకు 2 కలిపి ఒకే దానిలోనే కావాలి అనుకుంటే ఇట్లా వస్తుందండి. ఇది కాపర్ ఫ్లెక్సిబుల్ వైర్స్ అంటాము. దీనిలో పాజిటివ్ నెగిటివ్ 2 కలిపి వస్తాయి. కాదనుకుంటే మనకి ఇంకా వెరైటీస్ దీనిలో 4 స్క్వేర్ 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ దాకా వెరైటీస్ ఉంటాయి. దీనిలో 1 కోర్ దగ్గర నుంచి 8 కోర్ దాకా అంటే 8 వైర్స్ విడివిడిగా లాగకుండా అన్ని కలిపి ఒకే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. అలా డిఫరెంట్ వైర్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బోర్డ్స్ సబ్మర్సిబుల్ బోర్డ్స్ చేస్తారు కదండి. ఈ రౌండ్ వైర్ అనేది సబ్మర్సిబుల్ బోర్డ్స్ కి పనిచేయదు. అందులో దానికోసం ఫ్లాట్ వైర్స్ ఉంటాయండి. దీనిలో కూడా డిపెండ్స్ మోటార్ హెచ్పి బట్టి మనం చిన్న వైర్ కావాలా పెద్ద కాలం మోటార్ హెచ్పి డిపెండ్స్ చేసుకుని వైర్ డివైడ్ చేసి వస్తుంటాం. ఇప్పుడు మనకు అయితే ఇక్కడ సింగిల్ ఫేజ్ సర్వీస్ వైర్స్ వాడతారు. అంటే 2 వైర్లు ఆడుతూ ఉంటారు మనకి మన ఊళ్ళో. పల్లెటూరులో అట్లా లాగండి. సర్వీస్ వైర్ అంటే 2 కలిపి ఒకే దానిలో వచ్చేయాలి. అలా సర్వీస్ వైర్స్ ఉంది. కానీ దీనిలో కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ది లోడ్. అది ఎంత లోడ్ వాడుతున్నారని చెప్పేసి ఈ సర్వీస్ వైర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ లో వచ్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్స్ కి వైర్లు వేసుకుంటే వెళ్ళిపోతారు. మరి అవన్నీ ప్రొటెక్షన్ ఉంటుంది కదండి. ఆ ప్రొటెక్షన్ కోసం కాపర్ ఆర్మ్ వైర్స్ అంటాం వీటిని. మామూలు కాపర్ ఫ్లెక్స్ కి మళ్ళీ ఇక్కడ షీల్డ్ వస్తుంది, ఐరన్ షీల్డ్. ఐరన్ షీల్డ్ వల్ల దీనికి కాపర్ ఆర్మ్ వైర్స్ ఇవన్నీ ఇండస్ట్రీస్ పర్పస్ కి వాడతాము. ఈ కాపర్ ఆర్మ్ వైర్స్ అనేది ఇండస్ట్రీస్ లో కొంచెం కాస్టింగ్ పెరిగిపోతుందని చెప్పేసి అల్యూమినియం ఆర్మర్ వైర్స్ ఉంటాయి. ఈ అల్యూమినియం ఆర్మర్ వైర్స్ కూడా ఇండస్ట్రీస్ లో వాడుతూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్ కడుతుంటారు అనుకోండి, అన్నిటికీ కలిపి ఒకటే వైర్ వేస్తారు కాబట్టి అప్పుడు ఈ అల్యూమినియం ఆర్మర్ వైర్స్ ఈ ఐరన్ ఉండటం వల్ల ప్రొటెక్షన్ అనమాట. ఎల్లి కొరికినా కానీ ఇది దీనికి లోపల వైర్ ఏం అవ్వకుండా ప్రొటెక్షన్ కోసం ఈ కాపర్ ఆర్మర్ వైర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ వైఫై లేదే మనకి ఎవరికి అసలు పనిచేయలేదండి. వైఫై కోసమే మనం ఇవాళ ఉంటాం. దానికి వచ్చేసి క్యాక్సిక్స్ అంటామండి వీటిని. ఈ వైఫై నెట్వర్క్ కోసం వాడుతూ ఉంటాం ఈ కేబుల్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి మన టీవీస్ కి టాటా స్కై వాటికి కేబుల్ నెట్వర్క్ కి వాటికి వాడుతూ ఉంటామండి. ఈ వైర్స్ అన్ని మేము ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో. దాంతో పాటుగా మీ వైర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి 2005 లో పీవీసీ పైప్స్ మ్యానుఫాక్చరింగ్ చేయడం మొదలు పెట్టామండి. మా ఫాదర్ గైడెన్స్ తో పీవీసీ పైప్, ఎలక్ట్రికల్ పీవీసీ పైప్స్, వాటర్ పీవీసీ పైప్స్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. ఈ ఎలక్ట్రికల్ పీవీసీ పైప్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఉన్న ఇండస్ట్రీస్ లో 12 ఉన్నాయండి. 12లో మనది థర్డ్ ప్లేస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఐఎస్ఏ వచ్చేసి ఆల్రెడీ ఉన్న దానిలో ఆంధ్రప్రదేశ్ లో 3 ఉన్నాయండి. ఆ 3లో మేము థర్డ్ ప్లేస్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఐఎస్ఏ పైప్స్ ఎందుకు వాడతాము, మామూలుగా పైప్స్ ఎందుకు వాడడం అనే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మా పైపే కదా, దీనిలో ఏముంది పెట్టేద్దాము, దీనిలో చీప్ క్వాలిటీ పైప్స్ కూడా ఉంటాయి, ఏముంది పెట్టేద్దాం అంటే ఇది ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు సపోజ్ మనం ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ మా పైప్ రన్నింగ్ అయింది, మా హౌస్ మాకు ఇన్సూరెన్స్ క్లైమ్ కావాలి అని అడిగారు అనుకోండి, సార్ వాళ్ళు మీరు ఏం వాడారు ఫస్ట్ అని అడుగుతారు. అక్కడ పైప్ దగ్గర మొదలు పెడతారు. మీరు వాడిన వైర్లో ఎఫ్ఆర్ఎల్ఎస్ లేదు మీ ఏమో, మీరు వాడిన పైప్ లో ఎఫ్ఆర్ఎల్ఎస్ లేదు సిస్టమ్ మీ ఏమో. ఏంటంటే ప్రాక్టికల్ గా లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం. మనం ఏంటంటే కొన్ని వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 100 ఇప్పుడు 1 crore ఇన్సూరెన్స్ చేస్తుంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లాస్ట్ 1 crore మనం ఇన్సూరెన్స్ చేస్తుంటే ఇవ్వట్లేదు, ఓన్లీ 30% ఇస్తున్నాం. ఏంటంటే మీరు ఎఫ్ఆర్ఎల్ఎస్ వాడట్లేదు. ఎఫ్ఆర్ఎల్ఎస్ ఎందుకు రావట్లేదు అంటే ఐఎస్ఏ పైపులు వాడట్లేదు. మీరు పైప్స్ కూడా ఐఎస్ఏ ఉంటుంది, ఎఫ్ఆర్ఎల్ఎస్ పైపులు వాడాలి, అప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇదే మామూలుగా పైపు ఎలక్ట్రికల్ పైపు 30 రూపాయలు ఉంటుంది. ఈ ఎఫ్ఆర్ఎల్ఎస్ పైపు వెళ్ళినప్పుడు 70 రూపాయలు అయిపోయింది.
ఎవరు కొంటారు ఎవరు కొంటారు కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి. ఎఫ్ఆర్ఎస్ పైప్స్, ఈ పైప్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫైర్ ఏ ప్రాబ్లం ఉండదు. మామూలుగా అయితే ఈ పైప్స్ అన్ని బెండ్ అవ్వండి. ఈ ఎఫ్ఆర్ఎస్ పైప్స్ అయితే మాత్రం మనం ఎక్కడికి కావాలంటే అట్లా బెండ్ చేసేసుకోవచ్చు. అది మామూలుగా అయితే ఈ పైప్ మొక్క అయిపోతుంది. దానికోసం ఎఫ్ఆర్ఎస్ పైప్స్ వాడాలి. ఎఫ్ఆర్ఎస్ పైప్స్ వాడడానికి మనకి రీజన్ ఏంటంటే ఇక ఇన్సూరెన్స్ కార్డు చేయడం కానీ మనం సేఫ్ గా ఉండాలి. సేఫ్ గా లేకపోతే ఇన్ని చేసుకుని ఏమీ ఉపయోగం లేదు కదా. Last 30 seconds, sir. ఈ పైప్స్ లో ఇప్పుడు ఒక నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ వచ్చేసి కలర్ పైప్స్ అన్ని వస్తున్నాయండి. ఇవ్వకపోతే ఏ పైప్ అయినా వాడేస్తూ ఉండేవాళ్ళం దేనికైనా సరే మనం. ఇప్పుడు ఏంటంటే సోలార్ సిస్టమ్ కి గ్రీన్, ఇది వచ్చేసి CCTVకి, ఇదేమో క్యాట్ 6కి, ఇలా కలర్ కోడింగ్ పైప్స్ కూడా మొదలు పెట్టారండి. ఇప్పుడు ఇలా ఈ కలర్ కోడింగ్ పైప్స్ మేము చెరువు ఎదురుకుండా ఉన్న బిల్డింగ్ R&B బిల్డింగ్ కదండి, అది 2014 లో పెట్టారు. 2014 లో కట్టినప్పుడే ఈ కలర్ పైప్స్, ఈ కలర్ బెండ్స్ అప్పుడే సప్లై చేశామండి. మన హైకోర్టు మొత్తం కూడా సప్లై చేశాం సార్ ఈ కలర్ పైప్స్. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ కలర్ పైప్స్ తయారు చేసేది ఫస్ట్ మీరే అండి. మా తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. అది కలర్ పైప్స్ సార్. ఈ జంక్షన్ బాక్సెస్ ఇవన్నీ కూడా కలర్స్ తో తయారు చేస్తాం. ఇలా ఎవరు తయారు చేయరు ఆంధ్రప్రదేశ్ లో. ఈ మోడల్ మెటల్ బాక్సెస్ తయారు చేస్తాము. ఈ వాటర్ పైప్స్ కూడా తయారు చేస్తాము మేము. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, ఇలా చాలా ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటాము. అది ISO ఉంది కూడా మన అక్కడికి ఆంధ్రప్రదేశ్ లో త్వరగా ఉంది. 12 ఇండస్ట్రీలు ఉన్నా మూడో ప్లేస్ లో ఉన్నాం మేము. అది థ్యాంక్ యూ మా రోస్టర్ నెంబర్ బ్యాగ్స్ అండి. కూల్ క్లైమేట్ లో హాట్ బాటిల్స్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా? మరింత అందంగా ఉండాలి అంటే ఈ బ్యాగ్స్ లో పెట్టివ్వండి. వన్స్ మోర్ ప్లీజ్ అని చెప్పి వాళ్ళు నీకు నచ్చినట్టు స్టైల్లో నాకు చేసి ఉండే విధంగా బాటిల్స్, దాంతో పాటు టచ్ పెట్టుకోవడానికి వెనక ఇంకో కంపార్ట్మెంట్